కాసేపట్లో సీఎం రేవంత్ యాదాద్రి నుంచి బయలుదేరి సంఘం చేరుకోనున్నారు. సిద్దిపేట జిల్లా మల్లన్న సాగర్ నుంచి యాదాద్రి భువనగిరి జిల్లాలో 500 గ్రామాలకు మంచినీటిని అందించడానికి 210 కోట్ల ఖర్చుతో ఏర్పాటు చేసే పైప్ లైన్ పనులకు శంకుస్థాపన చేస్తారు. దీనికి సంబంధించిన పైలాన్ను యాదాద్రిలో ఆవిష్కరిస్తారు. అనంతరం రోడ్డు మార్గంలో సంఘం గ్రామం వెళ్లనున్నారు. తర్వాత వలిగొండ మండలంలోని బొల్లేపల్లి నుంచి సంఘం భీమలింగం వంతెన వరకు రేవంత్ పాదయాత్ర చేయనున్నారు. మూసీ పునరుజ్జీవ ప్రజా చైతన్య యాత్ర పేరుతో మూసీ పరివాహక ప్రాంతాల్లో పాదయాత్ర చేయనున్నారు. భీమలింగంలో మూసీ నది నుంచి 2.5 కిలోమీటర్ల వరకు పాదయాత్ర నిర్వహించనున్నారు. అక్కడి నుంచి తిరిగి ధర్మారెడ్డిపల్లి కెనాల్ కట్ట వెంట సంఘం నాగిరెడ్డిపల్లి రోడ్డు వరకు సీఎం పాదయాత్ర సాగనుంది. అనంతరం మూసీ పునరుజ్జీవ సంకల్ప రథంపై నుంచి భువనగిరి, నకరేకల్, తుంగతుర్తి నియోజకవర్గాలకు చెందిన ప్రజలు, రైతులతో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడనున్నారు. సీఎం పర్యటన సందర్భంగా అధికారులు అన్ని ఏర్పాట్లు చేపట్టారు. రెడ్డిక కాసేపట్లో సీఎం రేవంత్ యాదాద్రి నుంచి బయలుదేరి సంఘం చేరుకోనున్నారు. సిద్దిపేట జిల్లా మల్లన్న సాగర్ నుంచి యాదాద్రి భువనగిరి జిల్లాలో 500 గ్రామాలకు మంచినీటిని అందించడానికి 210 కోట్ల ఖర్చుతో ఏర్పాటు చేసే పైప్ లైన్ పనులకు శంకుస్థాపన చేస్తారు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రేమ్ లైవ్ ద్వారా అందిస్తారు. ప్రేమ్, శ్వేత, కొద్దిసేపటి క్రితమే సీఎం రేవంత్ రెడ్డి యాదగిరిగుట్టకు చేరుకున్నారు. యాదగిరిగుట్టలో తన పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక పూజలు కుటుంబ సభ్యులతో నిర్వహించుకొని కొద్దిసేపటి క్రితమే అయితే అక్కడ ఉన్నటువంటి అతిథి గృహంలో యాదగిరిగుట్టకు సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలపై కొద్దిసేపటి క్రితమే ఒక రివ్యూ సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశంలో ఉమ్మడి నల్లగొండ జిల్లాకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులంతా సమావేశంలో పాల్గొన్నారు. మరొకవైపు అధికారులు కూడా. ఈ సమావేశం దాదాపుగా 2 గంటల పాటు జరగనుంది. ఈ సమావేశంలో ముఖ్యంగా యాదగిరిగుట్టకు సంబంధించినటువంటి మిగిలిన పనులు, వసతి గృహాలు, అయితే భక్తులకు ఎట్లాంటి ఇబ్బందులు కలగకుండా సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేయాలని చెప్పేసి, మరొకవైపు కొంత అప్పుడు అయితే టెంపుల్ అభివృద్ధిలో భాగంగా చేసినటువంటి దాంట్లో షాపులు కోల్పోయినటువంటి వారికి మిగిలిపోయినటువంటి నిధులు ఇవ్వాల్సింది, వాటిపై కూడా ఈ సమీక్ష సమావేశంలో చర్చిస్తారు. చర్చించిన తర్వాత అక్కడ భోజనానంతరం నేరుగా ఏదైతే సంఘం గ్రామానికి చేరుకుంటారు. సంఘం నుంచి ఇక్కడ 2.5 కిలోమీటర్లు ఇక్కడ మూసీ పరివాహక ప్రాంతం చుట్టూ అంతా కూడా ఇక్కడికి రానున్నారు. వీడికి వచ్చిన తర్వాత మనం చూసుకోవచ్చు ఈ విజువల్స్ లో దీని చుట్టే, ఈ కెనాల్ చుట్టే దాదాపు 2 కిలోమీటర్ల పాటు ఉన్నటువంటి రైతులందరితో కూడా, రైతులు ఇక్కడ పనిచేసుకున్నటువంటి కూలీలు దీనిపై నదిపై ఆధారపడి బతికేటువంటి రజకులు కానీ, ముదిరాజులు, ఇటు గౌడ సోదరులు, మిగతా కులాలకు సంబంధించినటువంటి వారందరితో కూడా చర్చిస్తారు. ఎన్ని రోజుల నుంచి ఈ సమస్య మీకుంది, ఎప్పటి నుంచి, గతంలో ఎలా ఉండేది, ఇప్పుడు కొంత కాలుష్యం పెరిగిన తర్వాత ఎట్లా ఉంది ఈ బతుకులని చెప్పేసి వారందరినీ కూడా రైతులను నేరుగా రైతుల దగ్గరికి వెళ్లి తమ సమస్యలన్నింటినీ కూడా తెలుసుకోనున్నారు రేవంత్ రెడ్డి. దానికి సంబంధించి ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయి. మరొక వైపు ఆ సమస్యలు తెలుసుకున్న తర్వాత దీనికోసం ప్రభుత్వం ఏదైతే మూసీ పునరుజ్జీవం అనే కార్యక్రమాన్ని ఎందుకు తీసుకొచ్చింది, దీని ద్వారా జరిగేటువంటి లాభాలను అన్నింటినీ కూడా స్థానికంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా వివరించే అవకాశం కూడా ఉంది. మరొక వైపు ఇప్పుడు దీని తర్వాత, ఈ కార్యక్రమం తర్వాత స్థానికంగా ఉన్నటువంటి రైతులతో మాట్లాడిన తర్వాత ఎంత మేరకు చేసినటువంటి మూసీ పునరుజ్జీవం కార్యక్రమం ఎప్పుడు ప్రారంభమవుతుంది, ఎంత మేరకు నిధులు ఖర్చు చేస్తారు, ఎప్పట్లోగా పూర్తవుతాయి. కొంత ఉమ్మడి నల్లగొండ జిల్లా అంటేనే మనం చూడొచ్చు, ఒకవైపు ఫ్లోరోసిస్తో కొంతకాలం బాధపడ్డటువంటి ఉమ్మడి నల్లగొండ జిల్లా ఇప్పుడు ఈ మూసీ నీటి కాలుష్యంతో పెద్ద ఎత్తున ఈ పరివాహక ప్రాంతం అంతా కూడా ఇబ్బంది పడుతుంది. కాబట్టి ఈ రెండు కూడా నీటి ద్వారా వచ్చేటువంటి ఇబ్బందులే నల్గొండ జిల్లాకు పడుతున్నాయి. కాబట్టి కొంత మేరకు ఫ్లోరోసిస్ బాధ తప్పింది, కానీ ఈ మూసీ కాలుష్యం మేరకు మూసీ నీటి కాలుష్యం అయితే తగ్గలేదు. కాబట్టి వీటిని తగ్గించే దాంట్లో భాగంగానే ప్రభుత్వం చర్యలు తీసుకోబోతుంది. ఎంత మేరకు ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ద్వారా ఇక్కడ రైతులకు ఎంత మేరకు లాభం చేకూరుతుంది, దాని ద్వారా వచ్చేటువంటి వారు ఎంత మేరకు లబ్ధి పొందుతారనేది అయితే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్లయితే ఉండబోతుంది. శ్వేత.
ప్రేమ్ అలాగే పాదయాత్ర కూడా చేయనున్నారు. 2.5 కిలోమీటర్ల వరకు పాదయాత్ర కూడా ఉండనుంది. ఈ పాదయాత్రకు సంబంధించి అప్డేట్స్ ఎలా ఉన్నాయి? అంటే ఒకటి ఇక్కడ మొదటి నుంచి కూడా మూసీ పునరుజ్జీవం గతంలో మొన్నటి వరకు ఈ మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఇప్పటికే ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి రైతుల సమస్యలన్నింటినీ కూడా తెలుసుకున్నారు శ్వేత. ఇప్పుడు స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి ఎందుకోసం అంటే ఇక్కడ పడేటువంటి రైతుల బాధ ఏ విధంగా ఉంటుంది అనే దాన్ని ప్రత్యక్షంగా తాను తెలుసుకోవాలని చెప్పేసి భావించారు. దాంట్లో భాగంగా ఒకవైపు తన పుట్టినరోజు అయినా కూడా పుట్టినరోజు వేడుకలను వదులుకొని ప్రజల కోసమే, ప్రజా శ్రేయస్సు కోసమే, ప్రజల సమస్యల పరిష్కారం చేయడం కోసమే ధ్యేయంగా పెట్టుకొని తాను అయితే ఒకవైపు అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూనే మరొక వైపు ప్రజా సమస్యలు తెలుసుకోవడంలో భాగంగా రాబోతున్నారు. ప్రస్తుతం మనం చూసేటువంటి ఈ విజువల్స్ లో కూడా చూసుకోవచ్చు. ఇక్కడ ఒక 3 పాయలుగా విడిపోయి ఇక్కడ ఒక శివాలయం ఉంది. శివునికి సంబంధించినటువంటి లింగం ఉంది. అక్కడ ప్రత్యేక పూజలు చేసిన తర్వాత ఇక్కడి నుంచే మనం విజువల్స్ లో చూసుకున్నటువంటి ఈ దారి గుండానే వెంబడి దాదాపు మొత్తం ఈ కెనాల్ చుట్టూ కూడా దాదాపు 2.5 కిలోమీటర్లు స్థానికంగా ఉన్నటువంటి రైతులను ఒక్కొక్కరినిగా కలిసి వారి సమస్యలు తెలుసుకుంటూ కూడా పాదయాత్ర ఉండబోతుంది. దాదాపు 1 గంట పాటు ఇక్కడ రైతులతో మాట్లాడిన తర్వాత ఆ సమస్యల పరిష్కారం కోసం చేసేటువంటి నిర్ణయాన్ని ఇక్కడే ఏదైతే పాదయాత్ర చేసినటువంటి ఆ ఎండింగ్ పాయింట్ లోనే రైతులను ఉద్దేశించి స్థానికంగా ఉన్నటువంటి ప్రజలను ఉద్దేశించి మూసీ పునరుజ్జీవం తీసుకున్నటువంటి ప్రభుత్వ కార్యక్రమాన్ని అయితే వెల్లడించనున్నారు శ్వేత. రైట్ ప్రేమ్.